డాక్టర్ గారు, నాకింకా పెళ్లి కాలేదు. స్నేహితులతో కలిసి బార్కి వెళ్లి మందు కొట్టే అలవాటుంది. ఫ్రెండ్స్తో కూర్చుని మందు తాగడం మంచి హుషారుగా ఉంటుంది. ఈ మందు తాగే అలవాటు వల్ల భవిష్యత్తులో సెక్స్ బలహీనత వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ సెక్స్ బలహీనత వస్తే ఏ విధంగా ఉంటుంది? నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. సెక్స్ బలహీనత రావడం తప్పున్నదండి. మద్యం తీసుకుంటే ఆల్కహాలిక్ న్యూరోపతి అంటాం. ఆల్కహాలిక్ న్యూరోపతి అంటే సెక్స్ మించిన నరాలు ముద్దుబారుతాయి, అలాగే మామూలు నరాలు కూడా ముద్దుబారుతాయి. అందుకని ఎవరైతే ఎక్కువగా మందు తీసుకుంటారో వాళ్ళకి కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి, నమ్మునేసి వస్తుంది, ముద్దు బరిపెడుతుంది. దాని న్యూరోపతి అంటే ఈ నరాలు ముద్దు బరిపోతాయి, సెన్సేషన్ సరిగ్గా తెలియదు, తిమ్మిరి వస్తాయి, వణుకు కూడా వస్తుంది. ట్రెమర్స్, ఆల్కహాలిక్ ట్రెమర్స్ అంటాం. ఇలా వణుక్కుంటుంది. ఏం రాయాలంటే కూడా ఇలా వణుకుతుంటుంది, చేయి వణుకుతుంటుంది. ఏం కాగితం పట్టుకోవాలంటే కూడా ఇలా వణుకుతుంటుంది. ఇవన్నీ ఆల్కహాలిక్ న్యూరోపతి. ఈ ఆల్కహాలిక్ న్యూరోపతి వల్ల ఏమవుతుందంటే పురుషాంగంలోకి రక్త ప్రసరణ వెళ్ళాలి. రక్త ప్రసరణ పురుషాంగంలో ఈ నరాలు రక్తనాళాలని స్టిమ్యులేట్ చేయాలి. కానీ ఈ నరాలు ముద్దుపడిపోయాక ఏం స్టిమ్యులేట్ చేస్తాయి? ముద్దుపడిపోతాయి, స్పందన ఉండదు. అదే రక్తనాళాలను వ్యాపించేట్లుగా స్టిమ్యులేట్ చేయకపోతాయి, ప్రేరణ కలిగించలేకపోతాయి. దాంతో తగినంత రక్తం పురుషాంగంలో. అంచేత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈడి అంటాం కదా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఆ వచ్చినా ఒకవేళ అంగం గట్టిపడ్డప్పుడు కూడా నిలబడదు. ఎందుకని? ఆరోగ్యకరంగా ఈ స్టిమ్యులేషన్స్ ఉండవు. ఏదో కొద్దిగా ఉంటుంది, ఉండదు. దాంట్లో ఎందుకని? ఆల్కహాలిక్ న్యూరోపతి. ఆల్కహాలిక్ న్యూరోపతి అంటే మద్యం తీసుకోవడం వల్ల సెక్స్ పరంగా ఒక రకంగా చెప్పండి ఫెయిల్యూర్, బలహీనత, అంగస్తమైన వైఫల్యాలు వస్తాయి.